అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో తెల్లవారితే జరిగేది ఇదే. 1-2 సార్లు ఆలోచించండి, ఆ తర్వాతే ఏమైనా చేయండి. మరి ఇంతకీ ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి తెల్లవారితే వారి జీవితంలో ఏం జరగబోతుంది, ఆ సమయంలో వీరు ఎందుకు 1-2 సార్లు ఆలోచించాలి, అదేవిధంగా రాబోయే రోజులలో తులారాశి వారి జీవితానికి సంబంధించి ఎలాంటి గోచర ఫలితాలు ఫలిస్తున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఎటువంటి సందేహాలు రాబోతున్నాయి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. వెంటనే ఈ వీడియోను స్టార్ట్ చేసేద్దాం. నవగ్రహాల కీలకమైనది గ్రహాల రాకుమారుడైనటువంటి బుధుడు. జ్ఞానానికి, తెలివితేటలకు, తర్కానికి, వ్యాపారానికి కారకుడు. అయితే జాతకంలోని బుధుడు సుఖస్థానంలో ఉంటే ఆ యొక్క జాతకానికి తిరిగి అనేది ఉండదని చెప్పి అంటున్నారు జ్యోతిష పండితులు. బుధుడు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచలనం చేస్తూ ఉంటాడు. బుధుడు రాబోయే రోజులలో మేషరాశిలో అస్తమిస్తాడు. దీని వలన తులారాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కనుకబోతున్నాయి. మరి వాటి యొక్క వివరాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళినట్లయితే కనుక, బుధుడు మేషరాశిలో అస్తమించటం వలన తులారాశిలో జన్మించిన జాతకులకి ఇక నుంచి అంతా కూడా అనుకూల ఫలితాలుగా ఉండబోతున్నాయి. రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. సీనియర్ నాయకుల నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి బాగా కలిసి వస్తుంది. వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదండి, ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. దాంపత్య జీవితంలోనే ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా బాగా అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగస్తుల ప్రయోజనాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే కనుక, అదే విధంగా బుధుడి పూజించినా సరే, లేదనుకుంటే మీరు ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం అలవాటు చేసుకుంటే తులారాశి వారికి తిరగనేది ఉండదండి. అన్ని పనులు కూడా విజయవంతంగా జరుగుతాయి. తర్కానికి, తెలివితేటలకు కారకుడైన బుధుడి ప్రభావం ఈ యొక్క తులారాశి అంటే చాలా శక్తివంతంగా ఉంటుంది. వీరికి ధన ప్రవాహం కలుగుతుంది. ఊహించని రీతిలో డబ్బు వస్తుంది. వీరు ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. అందుకు బుధుడిచ్చే తెలివితేటలే అంగాల కారణమండి. తర్కంతో ఎదుటివారిని ఓర్దిస్తాడు. అంటే మొదట్లో మీకు కావలసిన గజబిజిగా ఉండవచ్చు ఏ విషయమైనా సరే. వన్స్ మీకు బుధుడు కనుక ఎంటర్ అయిన సమయంలో కనుక మీరు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా అది మీకు 100% ఫలితాలను తీసుకొస్తుంది. ఇక గతంలో మొదలైన నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో అన్నీ ఫినిష్ అయిపోతాయని చక్కగా అవన్నీ కూడా మీరు ఏవైనా మధురించకపోతే అవన్నిటిని కూడా అవాయిడ్ చేస్తారండి. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అంటే మీరు ఏదైనా కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మీకు అందుకు దైవం కలిగిన కష్టం పడ్డారు కాబట్టి ఆదాయం బాగా పెరుగుతుంది. జీవితంలో వృత్తిని సాధిస్తారు. డబ్బుకు సంబంధించిన నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు సమస్యలన్నీ తొలగిపోయేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఉపయోగించుకోండి. తెలివిగా ఉపయోగించుకోండి. గుర్తుంచుకోండి, తులారాశి వారు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనుల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగి ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇక స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, ఏప్రిల్ 22వ తేదీ అంటే మంగళవారం నాడు తులారాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదేనని 1-2 సార్లు ఆలోచించాలని మనం అనుకున్నాం కదా. మరి ఈ విషయానికి సంబంధించి మరింత వివరంగా ఈరోజు తెలుసుకుందామండి. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ యొక్క మాట అనేది నోరు జాత వెనుక తీసుకుంటే గుర్తుపెట్టుకుని, కాలు జాత వెనుక తీసుకోగలం. మాట జారితే వన్స్ మీ మాట ఏదైనా నోటి నుంచి వచ్చిందనుకోండి, అది ఎప్పటికీ కూడా మనం వెనక్కి తీసుకోలేకపోతాం తులారాశి వారు. పైగా మన అనుకునే వాళ్ళ మీద నువ్వు అస్సలు జరగకూడదు. ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, 22వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారు తెల్లవారితే మీకు ఇంట్లో వరకు కూడా పెట్టుకునే అవకాశం ఉందండి. ఎవరైతే మీ తల్లిదండ్రులు లేదంటే మీ యొక్క
సోదరులు సోదరీమణులు ఇంట్లో ఎవరైతే ఉంటారో మీరు ఇంట్లో కలిసి ఉండే వ్యక్తులతో మీరు తెల్లవారితే 22వ తేదీ తెల్లవారితే మీరు గొడవ పెట్టుకునే అవకాశం ఉన్నది ఆ ఆస్తికి సంబంధించి. ఎందుకంటే మీరు ఆస్తికి సంబంధించి గొడవలు జరుగుతున్నట్లయితే అందుకు సంబంధించి ఖచ్చితంగా వారితో మీరు గొడవ పెట్టుకుంటారండి. ఎందుకంటే ఎవరు తప్పైనా ఉండవచ్చు, కానీ గొడవ అయితే మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీకున్న కోప్ని కంట్రోల్ చేసుకునే ఎదుటి వ్యక్తి పరమైన తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ అన్నలు, అక్కలు, చెల్లెలు, ఇది మీ తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చు. వారి మీద నోరు కాస్త తూలే అవకాశం ఉంటుందండి. మీ టంగ్ స్ప్రీపై అవకాశం ఉంది కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి ఈ మాట అనొచ్చా లేదా, మళ్ళీ ఏమంటున్నాను, ఈ విధంగా మాట్లాడవచ్చా, పెద్దవారికి ఇలా రెస్పెక్ట్ చేయాలి, మన ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా అనొచ్చు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. తులారాశి వారు ఆస్తి అనేది సంపాదించుకోవచ్చండి. గొడవలు ఉన్నట్లయితే కూర్చొని చక్కగా మాట్లాడకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కానీ మీరు మీ ఇంట్లో వాళ్ళతో రేపు గొడవ బయటకు వెళ్తారు. మంచిగా ఉన్న వాళ్ళ సపోర్ట్ లేనిది ఎన్ని పని కూడా చేయలేము, కాన్ఫిడెంట్గా కూడా చేయలేమండి. లైఫ్లో ఎదగొచ్చండి, కానీ మన అనేవాళ్ళు మనతో ఉన్నప్పుడు ఆ సక్సెస్కి అర్థం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో వారితో అసలు గొడవ పడద్దు. ఒకవేళ ఆస్తి అటు ఇటుగా వస్తే ఏమవుతుంది చెప్పండి, ఇంట్లో వాళ్ళగా తినేది. అలా ఆలోచించండి. ఇంట్లో మీకు ఎవరైతే అన్యాయం జరగండి, రాబోయే రోజుల్లో మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మీకు ఒక దగ్గర తీసుకునే కాదు, మీరే ఒక ఇచ్చే స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. ఒకసారి ఆ కాన్ఫిడెంట్తో మీరు ఉండండి, మీ యొక్క విజయం మీ సొంతం అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తారు. తులారాశి వారి సోదరు ఎవరితో గొడవ పెట్టుకోకండి, ఇంట్లో అస్సలు గొడవ పెట్టుకోవద్దు. మీరు మీ కొరకు గొడవ పెట్టుకోవాలనిపిస్తే కూర్చొని ఇలా గొడవ పెట్టుకోవచ్చా లేదా, ఇది కరెక్టా కాదని చేసి 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఏదైనా డిసైడ్ అవ్వండి తులారాశి వారు. ఇక మీరు ఎందుకంత ఆస్తి గురించి వారితో పడకూడదు, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అసలు మీరు మీ యొక్క లైఫ్ గురించి దిగజారవద్దు. రాబోయే రోజులలో మీకు ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి. అనుకున్న విధానంగా డబ్బు సంపాదిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు. ఇకపోతే అందరికంటే శక్తి అనేది ఉంటుందండి, దాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి అందరి దగ్గరికి పెంచిన తర్వాత ఇప్పుడు ఒకవేళ వెంటనే పైకి వచ్చే సామర్థ్యం మీ వంతన ఉంటుంది. ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు విసిరినా దాన్ని కరెక్ట్గా ఖచ్చితంగా ఇది చేయగలను అన్నట్టు దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తారండి. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు. అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు. అలాంటప్పుడు మీరు ఆస్తి వేరే ఒకటి ఇచ్చింది ఏం చేస్తారు, మీ సొంతం ఇంకా వాళ్ళ మీద నిలగడగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కుమ్మస్తారా కొట్టబోతే రామరాశి అవసరాల లైఫ్ గురించి ఆలోచించవద్దు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారండి. మీరు పనిలో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పని చేయడం కనిష్టం అంటారు. మానసిక ఒత్తిడి తట్టుకుంటాం. ఎంత ఒత్తిడి నానంటేనే పూర్తి మంచేసే కనుశక్తం కలిగి రాశులలో తులారాశి మొట్టమొదటి రాశి అని చెప్పుకోవచ్చండి. చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోయే మనసులతో అస్సలు ఉండదు. ఏ విధంగా అయితే బ్యాక్ స్టెప్ అంతకంటే స్వీట్గా ముందుకు వస్తారండి. ఏ విషయంలో ఓడిపోయినా సరే వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే త్వరగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ ప్రకారం గెలుపు తప్ప ఓటమిని ఎదుర్కొంటారు. తిరిగి దృఢంగా మారుతారు. ఈ విధంగా అయితే మీరు ఎంత స్పీడ్గా వెళ్ళగలిగారో అంతకంటే డబుల్ స్పీడ్తో ముందుకు వచ్చి మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆదాయాన్ని ప్రతి ఒక్క విషయంలో గొప్ప అవకాశాలు పొందుతారు. ఆదాయం అనేది పెంచుకునేందుకు ఉతికితే ఆ దైవం అనేది మీకు రాబోయే రోజులలో 4 గింతలు 1కి 2 సార్లు అంటే 4 ఆర్థిక సమస్యలు డబ్బుకు మీకు లోటు లేకుండా ఉంటుందండి. కాబట్టి తులారాశి వారు ఏప్రిల్ 22 మంగళవారం నాడు తులారాశి వారికి తెల్లవారితే మీ జీవితం ఏం జరుగుతుంది 1-2 సార్లు ఆలోచించాలి. జీవితంలో ఎంత ఫలితాలను పొందుకోబోతున్నారు, ఎటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కదా. వీడియో ఎలా నచ్చితే ఒక లైక్ చేసి తెలుసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక టాపిక్తో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు లాభాలను గడిస్తాయి. అధికంగా మీకు ఎమ్మటే డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది వగ్గి సమయం. ఆరోగ్య విషయంలో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.
మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం